హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్స్ చేయండి. అట్ ద సేమ్ టైం లాస్ట్ నైట్ ఎస్టర్డే నైట్ వచ్చేసరికి యూబీఏ ఎల్బీఓ రిజల్ట్స్ అనేది రావటం జరిగింది. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉండటం జరిగింది. దానికి సంబంధించి అంటే మన డాక్యుమెంట్స్కి పర్టికులర్గా వెన్యూస్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. అంటే ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. ఆఫ్టర్ దట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. ఎవరైతే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్లో ఆ స్టేట్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఎల్పిటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే, ఈ టెంటేటివ్ షెడ్యూల్ కూడా 17th దగ్గర నుంచి 21st మార్చ్ లోపు ఈ మధ్యలో ఉంటుందండి. 17th దగ్గర నుంచి 21st మార్చ్ 2015లో అంటే ఈ 4 daysలో అనేది ఇది క్లియర్గా జరగడం అనేది జరుగుతుంది. ఎంతమంది యూబీఏ ఎల్బీఓ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకున్నారో నాకు కామెంట్స్ చేయండి. అండ్ మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా కామెంట్స్ చేయండి. నేనైతే నా రిజల్ట్ అనేది చెక్ చేసుకున్నాను. ఫస్ట్ షాక్ అయ్యాను చూసుకొని. నేను క్వాలిఫై అవ్వలేదు. అది బిగ్ షాక్ నాకైతే. నేను నిన్న నైట్ రిజల్ట్స్ వస్తే ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు నేను చెక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే షాక్. ఎగ్జామ్ అయితే నేను బాగా రాశాను. మేబీ ఏదైనా స్మాల్ మార్జిన్లో కట్ ఆఫ్లో కానీ లేకపోతే నార్మలైజేషన్లో కానీ పోయిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎగ్జామ్కే నేను గట్టిగా ప్రిపేర్ అయ్యా. ఓన్లీ 1 ఎగ్జామే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి కూడా డైలీ ప్రిపేర్ అవుతున్నాను. సో అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాద్దాంలే అని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అండ్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఆల్ ద బెస్ట్ అండి ఇంటర్వ్యూకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ అవ్వని వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి గట్టిగా ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే ఏ మనిషి ఏ ఒక్క ఎగ్జామ్ దగ్గర ఆగిపోకూడదు. మనం రాస్తేనే కదా మనం సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలిసేది. ఫస్ట్ బాగా ప్రిపేర్ అయ్యి రాద్దాము. రిజల్ట్ అనేది దేవుడికి వదిలిపెడతాం. ఓకేనా? సో ఎవరు కూడా డిమోటివేట్ అవ్వద్దండి. చక్కగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రేపు 8న రాసిన వాళ్ళకి నా ఆల్ ద బెస్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి ఎస్బీఐ పీఓ మెయిన్స్కి సైమిల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ రిసోర్సెస్ అనేది నేను బెస్ట్ రిసోర్స్ అని చెప్పాను. ఓకే, ఎవ్వరూ కూడా డిమోటివేట్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.